Hi everyone. So good morning, good afternoon, good evening all. So this video is about study hours and revision exams of CA inter students who are giving their attempt in September 2025. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మరి స్టడీ అవర్స్ బ్యాచ్ ఆర్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అంటే ద బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th మే. సో ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందమ్మా. ఎవరైతే మన రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో సెప్టెంబర్ బ్యాచ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళ క్లాసెస్ తెలిసిందే కదా 16th మీకు కంప్లీట్ అవుతుంది. సో 17th 18th హాలిడే అమ్మ. సో స్కెడ్యూల్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th మే. అంటే స్కెడ్యూల్ అనేది ఓన్లీ లక్ష స్టూడెంట్సే కాదు, నాన్ లక్ష స్టూడెంట్స్ లైక్ వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా కానీ ఆర్ఎల్స్ ఏంటి సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నా కానీ సో ఎవరికైనా కానీ సో సెప్టెంబర్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. సో దే కెన్ జాయిన్ దిస్ స్టడీ ఆర్స్ బ్యాచ్. మరి ఏంటి సార్ మరి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి లైక్ సింగిల్ గ్రూప్ కి బోత్ గ్రూప్ కంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ అటెంప్ట్ ఆ బోత్ గ్రూప్స్ ఇన్ సెప్టెంబర్ 2025 సో టోటల్ 3 గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేసామమ్మా. సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చి 7+1 అంటే 7 days ప్రిపేర్ అవ్వాలి, 8th day విల్ బి ద ఎగ్జామ్. సెకండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చి 5+1 లైక్ 5 days ప్రిపేర్ అవ్వాలి, 6th day విల్ బి ద ఎగ్జామ్. అండ్ లాస్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చి లైక్ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందమ్మా, 1+1 లైక్ 1 day ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ డే ఏంటి సార్ ఎగ్జామ్. అలా కాదు సార్ మేము ఓన్లీ సింగిల్ గ్రూపే రాద్దాం అనుకుంటున్నాం సెప్టెంబర్లో అనుకుంటే టోటల్ మీకు 5 గ్రాండ్ టెస్ట్ వస్తాయమ్మా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. లైక్ ఎలా ఉంటాయి సార్ ఈ 5 గ్రాండ్ టెస్ట్ అంటే ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 7+1, సెకండ్ గ్రాండ్ టెస్ట్ 7+1, థర్డ్ గ్రాండ్ టెస్ట్ 5+1, ఫోర్త్ గ్రాండ్ టెస్ట్ 5+1 లైక్ 5 days ప్రిపేర్ అవ్వాలి, 6th day విల్ బి ద ఎగ్జామ్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఫిఫ్త్ గ్రాండ్ టెస్ట్ యాజ్ యూజువల్ అమ్మా తెలిసిందే కదా లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 1+1 ఉంటుంది. సో ఇలా ఏంటమ్మా మేము స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసాం. దట్టు మీరు ఇక్కడ స్కెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే సో జనరల్లీ యూ కెన్ ఫైండ్ 5 బఫర్ డేస్ లైక్ మధ్యలో మనకి ఒక 5 days కంప్లీట్ పెండింగ్ టాపిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ 5 బఫర్ డేస్లో మీరు ఏమైనా కంప్లీట్ లైక్ పెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా స్టూడెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ల్యాగింగ్లో ఉన్నా కానీ సబ్జెక్ట్కి ఏమైనా ఎక్స్ట్రా డేస్ ఇవ్వాలి అని మాకు అనిపిస్తే సో ఆ 5 daysలో 1 or 2 days పిక్ చేసుకుని లైక్ ఏదైతే టఫ్ అని చెప్పి స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారో వాటికి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ విత్ ద స్టూడెంట్స్. సో అప్పుడు ఏమైనా స్కెడ్యూల్ ఆల్టర్ చేయాలి అనిపిస్తే ఈ డేస్ని అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బఫర్ డేస్. ఇది స్కెడ్యూల్ గురించి. సో స్కెడ్యూల్ చూసాం కదమ్మా. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది ఫీచర్స్ లైక్ లక్ష్యాలు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఫీచర్స్ ఎలా ఉంటుంది అని చెప్పి విల్ డిస్కస్. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందో will provide you with the day wise targets like first day ఏం చదవాలి, సెకండ్ డే ఏం చదవాలి, థర్డ్ డే ఏం చదవాలి. సో ద టైం మేనేజ్మెంట్ అనేది ఏంటమ్మా ఇంప్రూవ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ద డే వైజ్ టార్గెట్స్ విల్ ఆల్సో కండక్ట్ ది డే వైజ్ టెస్ట్ ఆల్సో. లైక్ ఫస్ట్ డే ఉంది దాని రిలేటెడ్ ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ టార్గెట్ లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 1 or 2 questions ఏంటమ్మా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇట్ ఇస్ ద సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్ టెస్ట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ డే వైజ్ టార్గెట్స్ డే వైజ్ ప్రిపరేషన్తో పాటు చదివేటప్పుడు ఆబ్వియస్లీ డౌట్స్ వస్తాయి కాబట్టి విల్ ప్రొవైడ్ యూ విత్ డౌట్స్ ఫ్యాకల్టీ. ఎస్పెషల్లీ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్కి అట్లీస్ట్ 6 hours అయినా ఏంటమ్మా డౌట్స్ ఫ్యాకల్టీని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫ్రమ్ 10 AM to 5 PM డౌట్స్ ఫ్యాకల్టీ మీకు అవైలబుల్గా ఉంటారు. సో దట్ మీకు ఏమైనా డౌట్ వచ్చినా మీరే ఓన్గా దాని గురించి ఆలోచించి ఉద్యమం చేసి దాని గురించి రీసెర్చ్ చేసి 1 hour 2 hour అట్లా వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఒక 5 minutes అట్లా ఏంటి ట్రై చేయాలి. ఒకవేళ రాకపోతే టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ద డౌట్ ఫ్యాకల్టీ అండ్ క్లియర్ చేసుకుంటే టైం ఏంటమ్మా అక్కడ సేవ్ అవుతుంది. అండ్ ఈ డే వైజ్ టార్గెట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ బికాస్ మన సిఏ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్లీ అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కువ ఎక్కువ ఇల్లుస్ట్రేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 7 days లైక్ టైం అయిపోయిన తర్వాత నార్మల్లీ చూసుకుంటే ఏంటమ్మా కొన్ని చాప్టర్సే వదిలేయాల్సి వస్తుంది. అట్లెప్పుడు మన ప్రిపరేషన్ ఉండకూడదమ్మా. టార్గెట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మన మోటివ్ ఎలా ఉండాలి అంటే లిమిటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ చేసినా పర్లేదు బట్ వీ హ్యావ్ టు కవర్ ఆల్ ద చాప్టర్స్ అండ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్ దోస్ చాప్టర్స్. అంతేగాని ఈ స్కెడ్యూల్ అది ఫాలో అవ్వకుండా మొత్తం ఒక చాప్టర్ తీసుకుని దానిలో 50 ఇల్లుస్ట్రేషన్స్ ఉంటే 50 ఇల్లుస్ట్రేషన్స్ చేసి సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ అలాగ లెక్క లేకుండా ఎన్ని పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద 7 days సో డేస్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే చాప్టర్సే వదిలేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్ని చాప్టర్స్ చేయాలి, అన్ని కాన్సెప్ట్స్ చేయాలి,
నో ప్రాబ్లం, లిమిటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ చేసినా పర్లేదు. అట్లీస్ట్ వన్ కాన్సెప్ట్ వన్ ఇల్లుస్ట్రేషన్ అయినా కంప్లీట్ అవ్వాలి. అలా కంప్లీట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద డే వైజ్ టార్గెట్స్. అది హ్యాబిచువేట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ డౌట్స్ ఫ్యాకల్టీ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ అది అయిపోయిన తర్వాత కమింగ్ టు ద ఎగ్జామ్స్ విషయంలో తీసుకుంటే అట్మోస్ట్ కేర్ మనం తీసుకుంటాం. వెదర్ ఇట్ మే బి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అవ్వచ్చు, కీ పేపర్ అవ్వచ్చు, కరెక్షన్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ బిట్వీన్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ లైక్ ఓఎంఆర్ షీట్స్ కావచ్చు, మీరు రాసే ఆన్సర్ షీట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ద ఐసిఐ డైమెన్షన్స్ అండ్ ఐసిఐ ప్యాటర్న్. సో దట్ మీరు ఒక్కసారి లక్ష్యాలు ఎగ్జామ్ రాస్తే లైక్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫీల్ మీకు వస్తుంది. నాట్ ఓన్లీ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, అలాంగ్ విత్ దట్ ఓఎంఆర్ కావచ్చు అండ్ ఆన్సర్ షీట్ రాసే డైమెన్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటమ్మా ఇక్కడ నుంచే మనకి హ్యాబిచువేట్ అయితే ఫియర్ అనేది ఉండదు. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటమ్మా లైక్ మెయిన్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఎవాల్యుయేషన్ అనేది ఎగ్జామ్ అయినా విత్ ఇన్ 2 or 3 days, మాక్సిమం 3 days లో ఆన్సర్ అనేది కరెక్ట్ అయి వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ కరెక్షన్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అక్కడ మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ విత్ ద మెంటర్స్ ఆర్ ఎల్స్ డౌట్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి మీరేంటి వాళ్ళతోటి డిస్కస్ చేయొచ్చు, లైక్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏంటి అని చెప్పి. సో దట్ ఏంటమ్మా లైక్ టెస్ట్ టు టెస్ట్ గ్రాడ్యువల్లీ మనం ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటమ్మా ఎగ్జామ్స్ రిలేటెడ్. అండ్ ఆఫ్టర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత, లైక్ ఫస్ట్ ఒక గ్రూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. లైక్ వెదర్ ఇట్ మేబీ నాతో కావచ్చు, ఆర్ఎల్స్ గోపి సార్, పృథ్వీ సార్, నందా సార్, దామో సార్, మురళీ సార్, సో ఏదో ఒక సార్ తోటి ఏంటమ్మా పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్. సో దట్ అప్పుడు డిస్కషన్ లో బేస్డ్ ఆన్ ద గ్రూప్ 1 మార్క్స్ లైక్ మీరు సింగిల్ రాస్తే బెస్టా, బోత్ రాస్తే బెస్టా అని చెప్పి దెర్ విల్ బి అ డిస్కషన్. దాని తగ్గట్టు ఏంటమ్మా ఫర్దర్ గా ఫస్ట్ గ్రూప్ ఒకటే రాస్తే బెస్టా ఆర్ ఎల్స్ ఏంటమ్మా బోత్ గ్రూప్స్ రాస్తే బెస్టా అని చెప్పి వీ కెన్ కంక్లూడ్. ఓకేనా? సో ఇంకా ఫర్దర్ గా ఈ బ్యాచ్ గురించి ఏమైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, మేబీ టైమింగ్స్ రిలేటెడ్, ఫీజ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ ఎనీ ఫీచర్స్ రిలేటెడ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కమ్యూనికేట్ చేసుకొని లైక్ ఆఫీస్కి వచ్చి డిస్కస్ చేసి తెలుసుకోండి. లేదు అంటే ఏంటమ్మా ఇక్కడ ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసైనా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.